హోటల్ నడిపేవాడు, లేకపోతే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపేవాడు, వీళ్ళ దగ్గర 10 లక్షలకి తీసుకున్నాడు, 15 లక్షలకి తీసుకున్నాడు. వాడేమో వాడు 100 కోట్లకు అమ్ముకుంటున్నాడు. అక్కడ ఉన్న రైతేమో 10 లక్షలు 15 లక్షల దగ్గర చివరికి అమ్మేసుకుని కుటుంబానికి అది ఖర్చు అయిపోయి చివరికి అక్కడే వాచ్మెన్గా పనిచేయాల్సి వచ్చా, అక్కడే కర్రీ పాయింట్లు పెట్టుకోవాల్సి వచ్చా. అందుకే కదా కడుపు రగిలింది అక్కడ. అంటే ఆ ప్రయోజనం వాళ్ళని పొందనీయలేదనే కదా కడుపు పండింది. ఇక్కడ కూడా వాళ్ళని ఎందుకు ప్రయోజనం పొందనివ్వవు నువ్వు? నేను అనేది ఏంటంటే నువ్వు ఇంతవరకు అభివృద్ధి చేసే మిగతా ప్రయోజనం రైతు పొందుతాడు కదా. వాళ్ళని తిని 4 కోట్లకు అమ్ముతాడు, 40 కోట్లకు అమ్ముతాడు, అమ్మని నువ్వే చెప్పావు కదా ఆ స్థాయికి వెళ్ళిపోద్ది నీ రేట్ అని. ఆ స్థాయికి రేట్ వెళ్ళాక ఆడి చేతిలో భూమి లేకపోతే ఇంకెందుకు? ఆ రైతు చేతిలో భూమి ఉంటాయి కదా 40 కోట్లు ఎంజాయ్ చేసేది. ఆ రైతు ఏమో చివరికి 25,000కి 40,000కి బిచ్చమెత్తుకోవాలా? ఇది ఎక్కడ విచిత్రం? ఫస్ట్ ఫేజ్ లో చేసావంటే ఒక అర్థం ఉంది, సెకండ్ ఫేజ్ లో అంతెందుకు నువ్వు అదేదో అన్నావు ఆ ఎయిర్పోర్ట్ అది గుడ్ తీసుకో, అంతవరకు తీసుకో ఎనఫ్. మిగతా దాంట్లో బతకనియండి. నువ్వు ఇచ్చేది ఏ ఏ కంపెనీలు అనేది అర్థం అవుతుంది. ఇప్పుడు SRM ఇచ్చారు, విట్ ఇచ్చారు. లోకల్ వాడు కొరిగింది ఏంటండి? అదే కదా వాళ్ళు అడిగేది, అదే లోకల్ వాడి కొరిగింది ఏంటి? అసలు ఆంధ్రవాడి కొరిగింది ఏంటి? చెన్నై వెళ్ళడం మొదలు ఇక్కడికి వెళ్తున్నాడు అంతే కదా. ఏముంది వాటిట్లో? ఆంధ్రలో పెట్టేందుకు ఏమన్నా ఆంధ్రవాడికి డిస్కౌంట్ ఇస్తున్నారు వీళ్ళు? లేదు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాడికి అయితే ఫీజు ఎక్కువ, ఈ రాష్ట్రంలో ఫీజు ఏమైనా తగ్గించారు?